అందరికీ నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాకు పర్యటనకి వెళ్ళడం జరిగింది, సత్తెనపల్లి నియోజకవర్గానికి. ఆ సత్తెనపల్లి నియోజకవర్గానికి వెళ్ళడానికి కారణాలు ఏంటి అని చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోయాడు, విగ్రహావిష్కరణ అన్నాడు. విగ్రహావిష్కరణ అంటే ఎవరు అతను, ఏంటి అతను ఆ కథ అని చూస్తే అతను ఒక బెట్టింగ్ మాఫియా నడిపించే వ్యక్తి, ఒక బెట్టింగ్ వ్యాపారి. అతను బెట్టింగ్ వేసి తెలుగుదేశం ప్రభుత్వం రాకముందుగా అతను చనిపోయాడు. దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తూ ఉన్నాడు? ఒకటి, కులాల ప్రస్తావన తీసుకొని వచ్చాడు అక్కడికి వెళ్ళి. రెండోది ఏంటంటే పోలీసులు వైఖరి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఒకటి, అతను చనిపోయే నాటికి కనీసం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఇతను అదేదో పురుగుల మందు తాగాడంట. ఆ మందు తాగేది రిజల్ట్స్ వచ్చిన పక్కన రోజు. అంటే ఎవరైనా కానీ ఇక్కడ గమనించండి, గతంలో జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టిన రెచ్చలకు వైనాట్ 175 అని చెప్పి ఈ విధంగా రెచ్చగొట్టి వాళ్ళ కార్యకర్తలతో బెట్టింగ్ లేపించారు. బెట్టింగ్ లేపించి కోట్లు బెట్టింగ్ లేపించారు. వాళ్ళు నష్టపోయారు. ఆ విధంగా నష్టపోయి ఆ విధంగా కొంతమంది ప్రాణాలు విడిచారు. దీనికి కారణం ఎవరు? పూర్తిగా జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 175 అనింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బెట్టింగ్ లేపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రోత్సహించింది ఎవరు? అక్కడున్న అనిల్ కుమార్. ఈ విధంగా ఇలాంటి వాళ్ళందరూ ప్రోత్సహించి ఈ విధంగా చేసి ఆఖరికి ప్రాణాలు పోయే విధంగా చేశారు. దీన్ని ఈరోజు రాజకీయం చేయడం కోసం ఏంటంటే, ఒక కులం పైన చూపించి ఆ కులాన్ని దగ్గర తీసుకొని ఆ కులాలను విధంగా వేధించారని చెప్పి చెప్పడం కోసం, ఇంకొకటి కక్ష సాధింపని, ఇవి రెండు చెప్పడం. ఇవి రెండు పూర్తిగా అసత్యాలు. ఇక్కడ ఒకటి గమనించండి, నిన్న అక్కడికి వెళ్ళే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ప్రాణాలు తీశాడు? 2 ప్రాణాలు తీశారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలవి. అక్కడ వాళ్ళు చనిపోయిన వాళ్ళని కనీసం ప్రస్తావించిన ఆగి కూడా అక్కడెక్కడ మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. అంటే రక్తం కోరుకోదా అంటారు కదా అదేదో సినిమాలో, ఆ విధంగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కులాల ప్రస్తావన తీశాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈరోజు ఏదైతే కులాల ప్రస్తావన తీస్తున్నారో అదే కులాల ప్రస్తావన మీకు ఏమవుతుందంటే యమపాసం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఇదంతా కాకుండా నేను చెప్పదలుచుకున్నది, అక్కడ పర్యటనకి వెళ్ళే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కటౌట్స్ రూపంలో కొన్ని ఇవి పెట్టారు, ఫ్లకార్డ్స్ పెట్టారు. ఈ ఫ్లకార్డ్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాయి? రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచించాలి, ముఖ్యంగా యువత, మహిళలు ఆలోచించాలి. ఎందుకని చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి, ఒకడు అంటాడు ఏమని, అన్న వస్తాడు అంతు చూస్తాడు అని చెప్పి ఇక్కడ ఒకటి రాసున్నారు. ఇక్కడ ఒక పిల్లోడు పెట్టుకున్నాడు, అన్న వస్తాడు అంతు చూస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎవరంతు చూస్తాడు? ప్రజలంతు చూస్తాడా? వీళ్ళు ఒకటి గమనించండి, గతంలో వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు రాష్ట్రం అంతా రౌడీజం చేశారు, ఎట్లా పడితే అట్లా వేధించాడు సామాన్యుల్ని. అందుకని ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి ఏ స్థానాలు ఇచ్చారో కూడా మనం ఒక్కసారి చూసాం. కానీ పద్ధతి మార్చుకోకుండా, ఇంకా ఓడిపోయి సంవత్సరం అవుతున్న ఆ తప్పుల నుంచి నేర్చుకోకుండా ఇంకా ఏం చేస్తున్నారు? అదే ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. గతంలో ఒక పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నాడు? పోలీసుల్ని, మహిళా పోలీసులు వీళ్ళందరినీ గుడ్డ లోడదీసి కొడతా అని చెప్పి వాగారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు. మళ్ళీ ఇంకొక దగ్గర రెండోసారి ఒక పర్యటనకి వెళ్ళినప్పుడు గంజాయి ఎవరైతే తాగేసి ఒక పోలీసు పైన దాడి చేస్తే, ఆ పోలీసు మనం చూస్తే అక్కడ పోలీసుల పైన దాడి చేసిన వ్యక్తులకి వాళ్ళపైన కేసులు బుక్ చేస్తే, ఈ విధంగా అలాంటి నేరస్తుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చిన్న పిల్లకాయలు తెలియక చేశారు గంజాయి తాగేసి అని చెప్పి గంజాయి తీసుకొని విచక్షణ లేకుండా సమాజంలో ఉండే కొంతమందిని వేధిస్తూ ఉంటే అలాంటి వాళ్ళకెళ్ళి మద్దతు పలుకుతున్నాడు. రెండోది, అమరావతి రైతుల గురించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళల గురించి ఉద్దేశించి వేశ్యలు అని ఒక వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తి కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. నిన్నేమో బెట్టింగ్ వేసే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? విగ్రహావిష్కరణ. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమని మెసేజ్ ఇస్తున్నాడు? నేను నేరస్తులు పక్కనున్నాను అని చెప్పి మెసేజ్ ఇవ్వడం కాకుండా ఈ విధంగా ఫ్లకార్డ్స్ పెడతా ఉన్నాడు. ఎవరంతా చూస్తాడు? సామాన్యులు అంతా చూస్తా అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఇంకొకటి, రప్ప నరుకుతాం నా కొడకల్లారా. ఏంటి? మనుషుల్ని రప్ప నరుకుతారంట. ఎవరు? వైసీపీ వాళ్ళు. ఇక్కడ ఒకడు పెట్టుకో అన్నాడు, ఒకడు కాదు, ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచ్ ఈ విధంగా పట్టుకొని ఫ్లకార్డ్స్ పెట్టుకొని ప్లే చేస్తూ ఉన్నారు. ఇది చూస్తే ఇక్కడ 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కరిని అంట. ఉన్ని నరుకుతావు? ఏమని మెసేజ్లు ఇవి? నరుకుతామని చెప్తున్నారు. ప్రజలు వీళ్ళని ఓడించినా మారకుండా సంవత్సరం రోజులు అవుతున్నా ఇంత ఎలా పడుతున్నారు? బయటకు వచ్చి ఇంత ఘోరంగా వీళ్ళు పెడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. రాష్ట్రంలో ఉండే యువత కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకటి, ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. ఎవరని తొక్కి పడేస్తారా? ఎవరని తొక్కి పడేస్తారు? ఎవరని నరుకుతారు? నా కొడకల్లారా అంటున్నారు, అంతు చూస్తా అంటున్నారు. ఎవరని చూస్తారు? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రౌడీ రాజ్యంలో ఉన్నామా? రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు. దీని గురించి మాట్లాడదాం. వీళ్ళు ఏమంటున్నారు? వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు అని చెప్పి అంటున్నారు. సరే, ఈ విధంగా ఇవన్నీ మీరు చూశారు కదా, వీటన్నిటి గురించి అడగదాం. ఫస్ట్ రాజారెడ్డి రాజ్యాంగం గురించి అడగదాం అనుకుంటున్నా సూటిగా. ఏం రా,
ప్రజలు ఏమనుకుంటా ఉన్నారనేది కూడా లేకుండా సిగ్గు విడిచి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఏమన్నా రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? ఈ తెలుగు నేలపైన స్వాతంత్రం కోసం పోరాడిన ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకోండి. రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి? రాజారెడ్డి ఎవరో తెలుసా? బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలెగాడిగా బీఫ్ కాంట్రాక్టర్గా పనిచేసిన వ్యక్తి రాజారెడ్డి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర బీఫ్ కాంట్రాక్టర్ రాజారెడ్డి. ఆ రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తారా? ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. మీరు ఒక భారతీయులుగా ఉండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి కానీ అంతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలెగాడిగా పనిచేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజారెడ్డి, ఆ రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారు. 5 ఏళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తే ప్రజలు మీకు ఏ స్థానాలు ఇచ్చారో గుర్తులేదా? ఇంకా మారకుండా ఇలాంటి పద్ధతుల ఒక్కసారి ఆలోచించండి. ఏంటంటే ఇలాంటి రాజారెడ్డి లాంటి రౌడీలని, రాజారెడ్డి లాంటి బ్రిటిష్ వాళ్ళకి పనిచేసిన బీఫ్ కాంట్రాక్టర్లని వీరు తీసుకొని విధంగా రాష్ట్రంలో ఉండే న్యూట్రల్స్ ఎవరైతే ఉన్నారో యువత, మహిళలు ఆలోచించండి. వీళ్ళు ఈ విధంగా ఓపెన్గా చెప్తున్నారంటే మళ్ళీ ఇంకొకసారి వస్తే రాష్ట్రంలో ప్రజలను బతకనిస్తారా? గతంలో ఏ విధంగా వేధించారు చూసాం. ఒక డాక్టర్ సుధాకర్, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళని చంపారు. రేపు కూడా వీళ్ళు వస్తే మేము చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పటంలే, సంక్షేమం చేస్తామని చెప్పటంలే, అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడటంలే, రౌడీయిజం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకునేది ఒకటి, ఇలాంటి వ్యక్తులపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోండి. వీళ్ళు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా చేయాలనుకుంటున్నారు రాష్ట్రంలో. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు నేరస్తులను తయారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నేరస్తులను తయారు చేస్తున్నాడు? ఇప్పుడు వీళ్ళు పట్టుకోండేదంతా యువత. ఎలాంటి దాని గురించి ఆలోచించాలి? రాష్ట్రం గురించి ఆలోచించాలి. రాష్ట్రానికి అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, కొత్త పాలసీలు తీసుకొని రావడానికి యువటి గురించి ఆలోచించకుండా రాష్ట్రంలో యువత చేత ఈ విధంగా రౌడీజం చేపిస్తా, గూండాయిజం చేపిస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్టా? ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారేమో యువతని మీరు మంచిగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు దండి, మీ కుటుంబానికి అండగా నిలబడండి, ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తులుగా మీరు తయారవ్వండి అని చెబుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తున్నాడు? గంజాయి దాకా కొట్టండి, పోలీసులను కొట్టండి అని చెప్తున్నాడు. మీరు బెట్టింగ్లు వేయండి, నేను అండగా నిలబడతానంటా ఉన్నాడు. మీరు కత్తులు పట్టండి, నరికి చంపేయండి అని చెప్పి ఏంది ఈ విధంగా చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు, ముఠా నాయకుల్లాగా ఈరోజు ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే సిగ్గుచేటు నిజంగా. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకునేది ఒకటే, ఇలాంటి చేసే వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోండి సార్. ఎందుకంటే ఈరోజు వీళ్ళు పాడు చేసేది రాష్ట్రంలో ఉండే యువతని. ఈ విధంగా ఇదేదో హీరోయిజం అనుకుంటున్నారు వీళ్ళు. ఇది హీరోయిజం కాదు, రౌడీయిజం వీళ్ళు చేసేది. ఇది ప్రజలందరూ గమనించాలి, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గమనించాలి. ఈరోజు ఎక్కడికి అతను ఏదన్నా మంచి కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాడా? ఒక బెట్టింగ్ వేసి ఒక నాగమల్లేశ్వరరావు అనే అతను ఎంతోమందిని వేధించాడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు. ఇతను కోట్ల బెట్టింగ్ వేసి అతను చచ్చిపోతే అలాంటి ఒక బెట్టింగ్ వేసిన అతని దగ్గరికి వెళ్ళి బెట్టింగ్లు వేసి ఈ విధంగా నడిపించే గోండా దగ్గరికి వెళ్ళి అతనిది ఈ విధంగా విగ్రహావిష్కరణలు చేస్తున్నాడంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? రేపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన అనంతబాబుకి విగ్రహం పెట్టిస్తా, బట్టలు వేడి తీసుకున్న గోరంట్ల మాధవ్కి విగ్రహం పెట్టిస్తాను, ఈ విధంగా మహిళల్ని వేశ్యలు అంది కృష్ణంరాజు అతనికి విగ్రహం పెట్టిస్తా అని చెప్పి మెసేజ్ ఇస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? ఈ విధంగా నేరస్తులకు అండగా నిలబడి ఏం మెసేజ్ ఇస్తున్నావు? దీనికి సమాధానం చెప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. లేదంటే నేను ఇట్టే ఉంటా ఇట్టే పోతా అంటే గుర్తుపెట్టుకో, ప్రజాస్వామ్యంలో ఇలాంటి రౌడీజం, గుండాయిజం ఎక్కువ రోజులు నడవదు జగన్మోహన్ రెడ్డి. పాతాళానికి తొక్కేస్తారు నిన్ను. నువ్వు ఏదేదో హీరోయిజం అనుకుంటున్నావు, రౌడీజం చేసేది ప్రజలందరూ ఇంకా మారలేదురా ఈ రాక్షసుడు అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుసుకొని మారండి ఇకనైనా.